Get ready with me for cooking. ఎస్, హౌస్ వైఫ్కి ఇంకేం పని ఉంటుంది, రెడీ అయ్యి కుకింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ జడ వేసేసుకున్నాం. అందమైన పొరలు ఈయన ఎలాగో పెంచాలనుకున్నాను, కానీ నువ్వు కొత్తిమీర కట్టలాగే తయారవు. ఏంటి స్పెషల్ అందరి ఇంట్లో? అవును, మీకు జడేసుకోవడం ఎప్పుడు వచ్చింది? నేను ఎప్పుడబ్బా బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా నాకు వచ్చేది కాదన్నమాట. తర్వాత నా ఫ్రెండ్స్ సపోర్ట్తో జడేసుకునేదాన్ని. మెల్లమెల్లగా మళ్ళీ నేనే నేర్చేసుకున్నాను. ఎందుకంటే రోజు వాళ్ళు వేయాలని అడిగితే మకమంతా ఇలాగ పెట్టేసుకునేటోళ్ళు. సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేనే జడేసుకోవడం నేర్చేసుకున్నాను. దేవుడు సిచ్యువేషన్ని బట్టేసి అన్నీ నేర్పించేస్తాడు అందరికీ. కాకపోతే మనం ఓపిక్గా నేర్చుకోవాలి, అంతేగాని దేవుడు చాలా నేర్పిస్తాడు. మీరు రోజు వేసుకునే హెయిర్ స్టైల్ ఏంటి? నా హెయిర్ స్టైల్ ఇది. ఎందుకంటే నా చింపిరి జుట్టుతో ఇది వేయడమే గమనం. ఇంతకు మించి వేయడం నా వల్ల కాదు, రాదు కూడా. సో ఇది మన హెయిర్ స్టైల్. ఈ ముందు నిన్న బట్టతలను కవర్ చేయాలంటే వెనకలో ఇంటికెళ్ళి ముందుకు లాగాలి. ఇట్లా సో ఇప్పుడు అల్లేసుకోవాలి జడ. ఇలా జడంతా అల్లేసుకోవాలి, ఎందుకంటే వదిలిపెడితే ఉన్న జుట్టు కూడా ఊడిపోద్ది కాబట్టి, చిట్లిపోయి. సో అందుకని కర్లింగ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎన్ని హెయిర్ కట్స్ చేపించినా సెట్ అవ్వదు. ఎందుకంటే ఉండేదే ఒకటి, సెట్ అవ్వదు. ఇలాగా అల్లేసుకోవాలి. ఇప్పుడు మేకప్ అన్నానని చెప్పి ఏషియన్ పెయింట్స్ వాడతాను అనుకోవద్దు. మనది న్యాచురల్ బ్యూటీ అన్నమాట. ఏదో 2-3 క్రీములతో అడ్జస్ట్ అయిపోయింది. చూపిస్తా ఏం క్రీములు వాడుతున్నాయని చూపిస్తా. అంతే, జడైపోయింది. ఫస్ట్ వచ్చేసి రోజ్ వాటర్. ఇది లేకపోతే మన ఒరిజినల్ కలర్ బయటపడుతుంది కాబట్టి మెయిన్ ఇదే వాడతాం. జస్ట్ 2 స్ప్రేస్, 3 స్ప్రే. ఒకటి పక్క వేయండి. ఇలాగ స్కిన్ లేక అంతా అబ్జర్వ్ అయ్యేలాగా కొంచెం బెండ్ చేసుకోవాలి. తర్వాత అంతే, ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ పాండ్స్ మాయిశ్చరైజర్. అంతే, 4 చుక్కలు మిగిలిన. ఇదంతా చేసినాక ఇప్పుడు మళ్ళీ పాండ్స్ క్రీమ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది కూడా అయిపోవచ్చు. లాస్ట్లో ఉంది, ఏలు పెట్టి పెట్టది. ఇది కూడా 4 చుక్కలే. 1 2 3 4 5 చుక్కలు. ఇందాక కూడా 5 చుక్కలు.
మర్చిపోయి మిగిలినది మళ్ళీ దీంట్లోకి పోసేసి అంతే. పౌడర్ 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 కదా పౌడర్. ఏదో మెసేజ్ పంపించిన కంపెనీ వాళ్ళు, ఆడికి పని పట్ల నాకు పని పట్ల అంతే. ఇప్పుడు ఏం చేయాలి? 10 రూపాయలది హైటెక్స్ బొట్టు బిల్ల అది తీసుకొని పెట్టేసుకోవాలి ఏదో పళ్ళ. అంతే. నాకు ఎప్పటి నుంచో ఈ చిన్న బొట్లు అలవాటు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బొట్టు ఎందుకో చిన్నగా ఉంటేనే బాగుంటుంది, పెద్దగా ఎందుకు నాకు సెట్ కాదు. ఎందుకు ఏంటంటే మన మక్కం ఉండేది ఇంత, ఆ బొట్టు ఇంత పెట్టినామంటే నాకు సెట్. ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు ఎప్పటి నుంచో అయింది ఈ మధ్య ఐలైనర్ పిచ్చి పెట్టింది, అందుకని మెల్లగా ఐలైనర్ పెట్టేస్తాను. ఐలైనర్ పెట్టి పెట్టినట్టు పెట్టాలి. ఎట్లా చూపిస్తాను చూడండి. ఐలైనర్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి పెట్టకూడదు, లైట్గా తీసుకోవాలి. మిడిల్లో ఉంచి ఇట్లా ఎడ్జ్కి ఒక లైన్, మళ్ళీ ఫ్రంట్ది ఫిలపింగ్. అంతే. ఈ పక్క కూడా అంతే. వాడు గమనించినానా, ఐలైనర్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా నోరు ఎందుకు తెరుచుకుంటుంది. గ్యాప్స్ ఉన్నాయి కదా, అవి ఫిల్అప్ చేద్దాం. చాలా ఇష్టం ఐలైనర్, కానీ ఇది అలవాటు చేసుకున్నాక మళ్ళీ కానీ పెట్టుకోకపోయినాం అనుకోండి, కళ్ళన్నీ పీకేసి ఏడిచి మనం వెళ్ళిపోయి, అదే ఏడ్చి బయట వెళ్తే ఎట్లుంటుంది అట్లుంటుంది అనమాట. చూసారా ఇంత నీట్గా పెట్టుకున్నాను ఐలైనర్. అట్లుంటుంది, ఒక కన్నుకు ఒకలాగా ఇంకో కన్నుకు ఇంకోలాగా అట్లా పెట్టాలి. ఇందుకే అలా పెడితే బాగుంటుంది. ఉంటుంది సర్లే, ఏదో ఒకటి బొక్క, ఇంట్లోనే కదా ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్సెస్ అనిపించే దగ్గర ఇట్లా చేయి పెట్టేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మూతికి లిప్ బామ్, అయ్యో చేతికి ఎడ పూసేసుకున్నానే, యాడదయింది చేతి కట్టుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాంటే ఇది అయిపోవచ్చింది. డీకన్స్ట్రక్ట్ పర్లా, నాకైతే ఏంది ఇల్లులా లిప్ బామ్ అయిపోయి. ఇప్పుడు వంట రూమ్లోకి పోయి వంట, అదే పని పంచాయతీ పక్కన లేస్తాను.